గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఈరోజు 7 PM మీటింగ్కి వచ్చిన మన లైన్ టీం సభ్యులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. చాలా రోజులవుతుంది నా వాయిస్ విని. ఎందుకంటే నాకు మొదట 2 గొంతులు కలిసి వచ్చాయి. ఒకటి మల్లేష్ సార్, 2 లక్కీ సార్. ఆ తర్వాత 5 గొంతుకులు కలిసి వచ్చాయి. ఈ మధ్య మీరు గత సోమవారం నుండి వినే ఉంటారు. రావు సార్, స్వామి సార్, మన్మథరావు సార్, రమేష్ సార్, శ్రీకాంత్ సార్ ప్లాన్స్ అని చెప్పారు. సో మరింతమంది మీ నుండి రావాలని కోరికతో స్వాగతిస్తున్నాం. అందుకు ఈరోజు నేను ఫుల్ ప్లాన్ అనేది మీకు వివరిస్తున్నాను. ఇది కేవలం ప్లాన్ అనేది ఎవరో చేరుతారని కాదు సార్. చేరి ఉన్న ప్రతి లీడర్ కూడా, ఐడి తీసుకున్న ప్రతి వ్యక్తి కూడా లీడరే. ఈ లీడరు మీరు ఇప్పుడు నేను చెప్పేది ఏదైతే ఉందో అది మీరు యాజ్ ఇట్ ఈజ్గా అలా చెప్పగలిస్తే మనం అందరం కూడా సక్సెస్ అయినట్టే సార్. ఎందుకంటే మనం ఒక అద్భుతమైన ప్లాట్ఫారంలో ఉన్నాం. మన కళలు, మన డ్రీమ్స్ అన్నీ నెరవేరబోయే అద్భుతమైన ఒక వేదికలో ఉన్నాం సార్. సో అందుకు ఎవరు కూడా దీన్ని నిర్లక్ష్యం చేయొద్దు, ఈజీగా తీసుకోవద్దు సార్. సీరియస్గా వర్క్ చేయండి, మంచి బెనిఫిట్ పొందండి, అందరూ సక్సెస్ కాండి. అయితే ప్లాన్లోకి వెళ్ళే ముందు మనం ఒక్కసారి గతం గురించి వెళ్దాం సార్. ఎందుకంటే అందరం కూడా కష్టాలు అనుభవించి వచ్చాం సార్. మోసపోయాం, మోసం చేసాం. ఎవరికి మోసం చేసాం? ముఖ్యంగా మన ఫ్యామిలీ మెంబర్స్కి సార్. అది పెళ్ళైన వాళ్ళైతే భార్యకి, భర్తకో, లేదా పెళ్లి కాని వాళ్ళైతే తల్లికో, తండ్రికో, అన్నదమ్ములకో ఎవరికో మోసం చేసాం. ఎలా మోసం చేసాం? ఏదో ఒక కంపెనీలో చేరడం, డబ్బులు కట్టడం, అది వస్తుంది ఇది వస్తుంది అని చెప్పడం, ఎక్కడికి వెళ్ళావంటే ఆ మీటింగ్కి వెళ్ళాను, లేదా ఆ పనికి వెళ్ళాను, ఈ పనికి వెళ్ళానని అలాగ మనం మోసం చేస్తూ చేస్తూ మన డబ్బులు పోగొట్టుకున్నాం, మన ఫేస్ వాల్యూని కూడా పోగొట్టుకున్నాం. అయితే ఇప్పుడు మనం ఒక మంచి అవకాశాన్ని వినియోగించుకుంటున్నాం సార్. సో మీ అందరికీ కోరేది, అందరూ కూడా ఇక్కడ ఉండే వాళ్ళందరూ నెట్వర్క్లే, అంటే నెట్వర్క్ బిజినెస్ చేసేవాళ్ళే. ఇది నెట్వర్క్ బిజినెస్సే. బిజినెస్ అనే పదం అంటే పెట్టుబడి ఉండాలి సార్. ఇది బిజినెస్ అన్నం నేను, ఎందుకంటే నెట్వర్క్ టీమ్ సార్. ఎందుకంటే పైసా పెట్టుబడి లేకుండా మనం చేసేది. సో నెట్వర్క్ టీమ్ వర్క్, నెట్వర్క్ సార్. ఓకే సార్. అయితే ఇప్పుడు మనం ఇంతవరకు మోసపోయాం అని చెప్పాను కదా. ఎలా మోసపోయామంటే చాలా డబ్బులు పోగొట్టుకున్నాం, ఫేస్ వాల్యూని కూడా పోగొట్టుకున్నాం. సో మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మన కష్టాలను కొండెక్కించేద్దాం సార్. కొండ ఎందుకంటే కొండ మీద ఉంటే మళ్ళీ అవి తిరిగి రాకూడదు, మన కాళ్ళ దగ్గరికి మళ్ళీ అవి రాకూడదు. సో మన కష్టాలన్నింటినీ కొండెక్కించేద్దాం సార్. మన అవమానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అటుకెక్కించిద్దాం సార్. అటుకు మీద అంటే భద్రంగా ఉంటాయి. ఏదో ఒక రోజు మనం సక్సెస్ అవుతాం. మనకు జరిగిన అవమానాలు అన్నీ కూడా ఎవరైతే మనకు చేశారో వాళ్ళకి మనమంటే ఏమిటో, మన సక్సెస్ అంటే ఏంటో చూపిద్దాం సార్. సో మన అవమానాలన్నీ అటుకెక్కించేయండి సార్. మన బాధలన్నీ భరించాం సార్, భరించాం కాబట్టి ఈరోజు మనం బ్రతికాం సార్. చాలామంది బాధలు పడ్డారు. ఏంటంటే అప్పులు చేసేయడం, అనుకున్న టైంకి రాకపోవడం, దీంతో చాలా ఇబ్బందులు పడి ఆ బాధలు భరించలేక క్షణికావేశంలో చాలామంది సూసైడ్లు చేసుకున్నారు సార్. సో మనం బాధలు భరించి నిలబడ్డాం, అందుకే ఈరోజు బ్రతికాం. సో మనకు ఒక మంచి ప్లాట్ఫారం కనిపించింది. ఇవన్నీ తలుచుకుంటే మనకు కన్నీళ్ళు వచ్చాయి. ఆ కన్నీళ్ళన్నీ సముద్రంలో కలిసాయి సార్. ఎటువంటి సముద్రం తెలుసా? అది మనకు ఎంత కావాలంటే అంత ఇచ్చే, మన శక్తి కొలది ఎంత మనం పనిచేస్తే అంత వచ్చే ఒక మహాసముద్రం సార్ అది. అదే టెర్రాకాస్. ఇప్పుడు మనం అందరం ఉండేది టెర్రాకాస్ అనే కంపెనీలో సార్. ఈ కంపెనీలో పైసా పెట్టుబడి లేకుండా మనం చేరాం సార్. మనం కష్టపడి పని చేస్తే ఆ మహాసముద్రంలో మనం బాటిల్తో నీళ్ళు తెస్తామా, ట్యాంక్తో తెస్తామా, లేదా పెద్ద పైప్ లైన్ వేసుకొని మనం తెచ్చుకుంటామా అన్నది మనం చేసే కృషిని బట్టి ఉంటుంది. సో లీడర్స్ ఎవరు కూడా ఆధారపడొద్దు. రావడం అన్నది 1-2 రోజులు, వారం రోజులు అయితే అవుతుంది లేటు, నో ప్రాబ్లం. ఈరోజు ఒక ఉద్యోగస్తుడైనా లేబర్ అయినా సరే,
లేబర్ అనుకోండి, ఉదయం నుండి తను సాయంత్రం వరకు కష్టపడితే కానీ ఆ యజమాని ఆ సాయంత్రం డబ్బులు ఇవ్వడు సార్. అదే ఒక ఉద్యోగి అయితే తాను పని చేసిన నెల రోజులు కూడా పని చేస్తే 1వ తేదీ నుండి వస్తే గానీ ఆ జీతం ఇవ్వని పరిస్థితి సార్. అయితే ఇక్కడ మనం ఏమీ పెట్టలేదు సార్. కేవలం మన బుద్ధి, మనకుండే టాలెంట్ అదే పెట్టుబడిగా పెట్టాం సార్. అది కూడా పైసా పెట్రోల్ ఖర్చు లేకుండా, ఇల్లు కదలకుండా మనం ఇందులో వర్క్ చేయొచ్చు సార్. మంచి సక్సెస్ అనేది తీసుకోవచ్చు. అదే టెర్రాకాస్ మనకి ఇచ్చిన అద్భుత అవకాశం. ఒక టెర్రాకాస్ కాదు సార్, దానికి అనుబంధంగా 4-5 సంస్థలు వస్తున్నాయి. ఆ సంస్థలన్నిటి నుండి మనకు ఆదాయం రాబోతుంది సార్. సో అందుకే నేను అద్భుతమైన ప్లాట్ఫామ్లో ఉన్నాం. అధైర్యం పక్కన పెట్టండి. ఈ రోజు నుండి మనం ఒక లైన్ టీంలో ఉన్నాం. సింహం వల్లే గర్జించండి, సింహం వల్లే పనిచేయండి, వేట కొనసాగించండి సార్. ఏ వేట? ఐడీల కోసం వేట. ఇంతవరకు మీరు పడే అవమానాలు అన్నీ పక్కన పెట్టండి, కష్టాలన్నీ పక్కన పెట్టండి సార్. పిచ్చి వాళ్ళ తిరగండి. ఎక్కువ రోజులు అక్క సార్, నెల రోజులు కష్టపడండి. మీరు లైఫ్ లాంగ్ కాకుండా మీ రాబోయే తరాల వారికి కూడా తరగని ఆస్తి సంపాదించే అవకాశం ఉంది సార్. అదే మనకు టెర్రాకాస్ ఇస్తున్న అద్భుత అవకాశం. సో లీడర్స్, టెర్రాకాస్ అంటే ఏమిటి? టెర్రాకాస్ అనేది ఒక ఇంటర్నేషనల్ ఎంటర్టైన్మెంట్ సర్వీస్ సెంటర్ సార్. అంటే ప్రపంచ స్థాయిలో ఉండే 150 నుండి 200 దేశాలకు చెందిన 900 కోట్ల జనాభాలో 500 కోట్ల మంది నెట్లో ఉన్నారు సార్. ఇంతకు ముందు స్టూడెంట్లు కుర్రకారంతా క్రికెట్ బ్యాట్ పట్టుకుని తిరిగేవాళ్ళు సార్. అప్పుడు ఒక సాంగ్ కూడా వచ్చేది, క్రిటికల్లో దేశం ఉంది క్రికెట్ బ్యాట్ వదిలిరా అని. అది అప్పుడు నినాదం సార్. కానీ ఇప్పుడు అంతా నెట్ అనే వలయంలో మనందరం చిక్కున్నాం సార్. ఏం చేస్తున్నాం? టైం పాస్ చేస్తున్నాం. సంపాదన లేదు, పైసా సంపాదన లేకుండా మనం కాలక్షేపం చేస్తున్నాం సార్. అలా నిరుద్యోగులు అయితే ఉద్యోగాలు రాక ఇంటి దగ్గర తిట్లు కాయలేక బయట ఎక్కడో కూర్చొని ఏదో కాలక్షేపం చూస్తున్నారు సార్. చాలామంది ఎంప్లాయర్స్ వాళ్ళకుండే బాధలను తట్టుకోలేక చాలని జీతాలు రావడంతో వాళ్ళు ఆవేదన చెందుతూ ప్రశాంతత కోసం ఏదో యూట్యూబ్లో సమ్ వీడియోలు, సినిమాలు చూసుకుంటున్నారు సార్. ఈ రకమైన ప్రస్తుతం అందరం కూడా ఇంటర్నెట్ అనే వలయంలో ఉన్నాం సార్. సో ఆ నెట్ అనే వలయాన్నే మనం ఛేదించాలి సార్. అందులో మనం చిక్కుకోకూడదు, దాని నుండి ఛేదించి బయటికి రావాలి సార్. బయటికి రావడానికి కోసం వచ్చింది టెర్రాకాస్ సార్. మీరు ఇందులో నుండి చిక్కిపోయారు, మీకు పైసా రాదు, మీరు బయటను దాన్ని ఛేదించుకొని రండి, మీకు కావాల్సిన డబ్బును మీరు తీసుకోండి అంటూ మన టెర్రాకాస్ అనే సంస్థ మన ముందుకు వచ్చింది సార్. అయితే ఏంటి, ఈ కంపెనీకి డబ్బులు ఎలా వస్తున్నాయి, ఎక్కడి నుండి వస్తుంది, మనకు ఎందుకు ఇస్తుంది, మనకి ఇవ్వాల్సిన అవసరం ఏంటి, మనం ఎందుకు చేరాలి అనే విషయాలను మనం ప్రశ్నించుకోవాలి సార్. మనం ఎందుకు చేరాలి అంటే మనకు డబ్బులు కావాలి, మన కష్టాలు పోవాలి. చాలని జీతాలతో, పూట గడవని పస్తులతో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాం. అవన్నీ మన దరి చేరకుండా ఉండాలి అంటే మనం ఇందులో ఐడియా అనేది తీసుకోవాలి సార్. మనం ఈ టెర్రాకాస్ సంస్థలో చేరాలి సార్. ఇది ఒక అవకాశం ఇచ్చింది, ఆ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. అయితే టెర్రాకాస్ సంస్థకి ఎక్కడి నుండి డబ్బులు వస్తున్నాయి? మనం ఇంతవరకు ఏదైతే చెప్పుకున్నామో ఈ ఇంటర్నెట్ అనే వలయంలో ఉన్నాం సార్. అదే ఇంటర్నెట్ ద్వారా మన కంపెనీకి ఇన్కమ్ వెళ్తుంది. అది ఎలా వెళ్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ ఉంది సార్. ఫేస్బుక్లో మనం ఎప్పుడో 10-15 సంవత్సరాల కిందటి నుండి వాడుతూ ఉన్నాం. అందులో కూడా ఫ్రీగా ఐడి తీసుకున్నాం, ఎటువంటి డబ్బులు కట్టలేదు, ఫ్రీ ఐడియా తీసుకున్నాం. కానీ మనం ఏం చేస్తున్నాం, మనకు కావాల్సిన సమాచారం అది ఏదైనా కావనివ్వండి, విజ్ఞానం కావండి, విద్య కావనండి, లేదా సినిమాలు కావండి, ఎనీవన్ ఏది కావాలి, లేదా ఫ్రెండ్స్తో చాటింగ్లు కానివ్వండి, ఎనీవన్ ఏదైనా మనం చూసి ఎంజాయ్ చేయడానికి పనికొచ్చింది తప్ప పైసా ఇవ్వలేదు. కానీ ఆ సంస్థకి కొన్ని వేల కోట్లు వెళ్తుంది సార్. ఎందుకంటే మనం వాడే డేటా అనేది క్యాష్గా మారి ఆ ఫేస్బుక్కి కొన్ని కోట్లు వెళ్తుంది. నెక్స్ట్ ఇంకొక ఇన్కమ్ కూడా మన నుండి వెళ్తుంది ఫేస్బుక్కి. కొత్తగా ఏదైనా కంపెనీ పరిచయం కావాలంటే ప్రకటనలు ఇవ్వాలి. ఆ ప్రకటనలకు ఒక వేదిక వాళ్ళు చూసుకుంటారు కంపెనీ వాళ్ళు.
ఎక్కువ మందికి ఏ ప్లాట్ఫారంకి ఇస్తే మనకు వస్తుందని ఆలోచించి ఫేస్బుక్ని ఎందుకుంటారు. ఎందుకంటే దాదాపు 300 కోట్ల మంది కమ్యూనిటీ ఉన్న ఫేస్బుక్ని ఎంచుకుంటారు, ఇస్తారు. ఊరకనే కదా ఫేస్బుక్ వాడు కొన్ని కోట్లకి ప్యాకేజీకి వాడుకొని వాడికి ఇస్తాడు. అంటే మన నుండి ఫేస్బుక్ వాడికి రెండో ఆదాయం. ఈ విధంగా ప్రతి గంటకి ఆడికి వెళ్ళే ఆదాయం 2400 కోట్ల రూపాయలు సార్. మనకు పైసా ఇస్తున్నాడా? ఇవ్వలేదు. సో మన కంపెనీ ఇస్తుంది, మన టెర్రాకాస్ కంపెనీ ఇస్తుంది. టెర్రాకాస్ అనేది మీకు అభయాస్తం ఇస్తుంది. మీరు రండి, పైసా పెట్టుబడి పెట్టద్దు, మీరు చేరండి ఫ్రీగా చేరి 2 నెలలు వెయిట్ చేయండి, మీ అకౌంట్కి మేము డబ్బులు ఇస్తాం. ప్రతి నెల కూడా ఇస్తాం, సంవత్సరం అంటే లైఫ్ లాంగ్ కూడా ఇస్తాం అని టెర్రాకాస్ అనేది ముందుకు వచ్చింది సార్. ఈ టెర్రాకాస్ అనే సంస్థ ఆన్పాసివ్ అని ఇంకా రకరకాల ప్లాట్ఫారంతో ఇంకా చర్చలు జరుగుతున్నాయి సార్. అవన్నీ కలిపి టెర్రాకాస్ అనే బ్యానర్తో మన ముందుకు వచ్చింది సార్. ఈ విధంగా సోషల్ మీడియా వేదికగా అంటే 500 కోట్ల మంది ప్రజలు సోషల్ మీడియా వాడుతున్నారు. దీంతో చాలా ఎక్కువ ఇన్కమ్ అనేది వస్తుంది. సో ఈ విధంగా ఈ అమౌంట్తో మనం ఒక సంస్థను పెట్టి మన ప్రజలకు ఏదైతే అవసరమో అవి అందించి ఆ నెట్ డేటా ఏదైతే ఉందో దాని ద్వారా మనం క్యాష్గా మార్చి ఎవరైతే చేరారో వాళ్ళకి చేయూతనిద్దాం అనే ఉద్దేశంతో మన టెర్రాకాస్ దాని అనుబంధ సంస్థలు మనకు వచ్చాయి సార్. ఈరోజు టెర్రాకాస్ సంస్థలో కేవలం ఇదే కాదు, మనం ఇప్పుడు వాడుతున్న అన్ని సర్వీసులు రాబోతున్నాయి సార్. మనం వాడే వాట్సాప్, మనం వాడే టెలిగ్రామ్, మనం వాడే యూట్యూబ్, ఈమెయిల్, ఇందులో ఒక సభ్యులం, మనం భాగస్వామ్యం. మన టెర్రాకాస్ సంస్థకి మనం కూడా ఫిల్లర్స్, మన నుండే కంపెనీకి వెళ్తుంది. ఇది రావడం కొద్ది రోజులు లేట్ అయితే అవ్వచ్చు, కానీ వచ్చిన తర్వాత ఒక ప్రళయంలా మనందరికీ డబ్బులు రాబోతున్నాయి సార్. సో లీడర్స్, ఇంతవరకు ప్లాన్ విన్నారు. మీ అందరూ కూడా ఇది అవగాహన పొందండి. ఈ రోజు నుండే మీ అందరూ కూడా టీంను బిల్డ్ చేయడానికి కృషి చేయండి. అదేవిధంగా అందరూ సక్సెస్ అవ్వండి. ఎప్పుడు ఏ సహకారం కావాలన్నా మన జూమ్ మీటింగ్ అటెండ్ అవ్వండి. అందరూ కూడా మన చుట్టూ చాలామంది నిరుద్యోగులు, ఉపాధి లేక చాలామంది సతమతమవుతున్నారు. వాళ్ళందరికీ కూడా ఇది ఒక అవకాశం కల్పించండి. మీకు ముందు తెలిసిన ఈ అవకాశం 10 మందికి తెలియజేస్తేనే మనం ఎంతో హ్యాపీగా ఉంటాం. ఈ వీడియో చూసిన అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. నా నుండి మరిన్ని వీడియోలు మీకు వెంటనే వస్తాయి. ఇది అందరికీ ఉపయోగపడుతుందని ఈ వీడియో చేయడం జరిగింది. థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్.